గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. హయగ్రీవాయ నమః. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో, దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీలలో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు, అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం, అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను, ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు, అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి, ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి, దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చింది అనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని.
ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది? దీనివల్ల ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. మిథున లగ్నం, లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే, ఈ మిథున రాశి అధిపతి ఎవరు అనంటే బుధుడు. సో ఈ బుధుడికి శనికి మిత్రత్వం బాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ శని ఏమైపోయాడు, ఇక్కడ శని అష్టమాధిపతి అవుతాడు, నవమాధిపతి అవుతాడు మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి. సో ఈ లగ్నం రాశి వారికి ఏంటంటే అష్టమాధిపతి నవమాధిపతి అయిన శని దశమంలో అస్తంగత్వం పొందాడు. కాబట్టి వీరికి ఏమన్నా వృత్తిలో ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో వాళ్ళకి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి, అలాగే మీడియా రంగంలో ఉన్న వారికి, సామాన్యులకి మటుకు అంత పెద్ద ఫలితాలు ఈ అస్తంగత్వం పొందిన శని ఏ రాశి వారికి ఇవ్వడు. సో మీరు కంగారు పడకండి, మాకేం చెప్పలేదు అని చెప్పేసేసి. సో ఇక్కడ ముఖ్యంగా వీరికి కొద్దిగా ఆటంకాలు, అవరోధాలు, ఏమంటారు, ఆ కమ్యూనికేషన్లో ఇబ్బందులు రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే అష్టమాధిపతి నవమాధిపతి కానీ శని దశమంలో అడుగురా మీన రాశిలో ఉన్నాడు కాబట్టి, రవితో పాటు అస్తంగత్వం పొందాడు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కనుక శివారాధన, అలాగే గుళ్ళో ఎలాగో ఇప్పుడు నవరాత్రి, వసంత నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి, వసంత ఋతువు కాబట్టి మీరు కనుక రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే, కొద్దిగా దీర్ఘకాలిక అనారోగ్యం కనుక ఉన్నట్టయితే మీకు కొద్దిగా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా మీరు రుద్రాభిషేకం చేయించుకుంటే మటుకు సోమవారం, అది కూడా సోమవారం లేదా బుధవారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే శని అస్తంగత్వం పొందిన ఈ వృత్తికి, అనారోగ్యానికి ఎటువంటి అవరోధాలు కలగకుండా చక్కటి ఫలితాలు అయితే ఇస్తాడు. ఇది మిథున రాశి వారి ఫలితాలు. సో ఇప్పటి నుంచి నేను ప్రతిసారి లాస్ట్లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినట్టయితే, నేను ఎండ్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్లో ఒక చిన్న రెమెడీ, మీరు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ఇది చేసుకోవచ్చు. స్విచ్ వర్డ్స్ అంటారు. ప్రతిసారి నేను స్విచ్ వర్డ్ అన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, లేదా న్యూమరాలజీ ప్రకారం ఒక నంబర్ అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఆ నంబర్ అన్నా, ఆ వర్డ్ అన్నా మీరు కనుక చేసినట్టయితే, ఇది వేదిక్ స్విచ్ వర్డ్, ఇది చేసినట్టయితే మీకు సత్ఫలితాలు అందరికీ లభిస్తాయి. ఇది విద్యార్థులైనా కానీ, గృహిణులైనా కానీ, వ్యాపారస్తులైనా కానీ, ఉద్యోగస్తులైనా కానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఒక చిన్న వర్డ్ ఇది, కల్మషి. కల్మషి అనే ఈ వర్డ్ మీరు కనుక రోజు 200 సార్లు చదివినట్టయితే మీ కోరికలు తీరుతాయి. కోరికలు అనంటే ఏదో కామక్రోధ వాంఛలు ఇలాంటి కోరికలు కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మా పిల్లలు ఉన్నతిగా రావాలి, లేదా నాకు వివాహం కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి. అలాగే కొంతమంది ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం కాకుండా వారికి ఎంత ఉద్యోగంలో జీతం లభించాలో అంత కాకుండా ఎక్కువ ఆశిస్తుంటారు కూడా. అలాంటి వారికి కాకుండా సత్కోరికలు, మంచి కోరికలు, మీకు సరి అయిన కోరికలు, కామక్రోధ కోరికలు కాకుండా మీరు కనుక ఇది పఠించినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. కల్మషి, మళ్ళీ చెప్తున్నాను, కల్మషి ఇది రోజు 200 సార్లు ఖచ్చితంగా నమ్మి చేయండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు అవుతాయి మీకు.